దత్తాత్రేయ నగర్ కాలనీలో 89.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు శంకుస్థాపన. ముఖ్య అతిథులు మేయర్ తోటకు అజయ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ చందర్ గౌడ్. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ దత్తాత్రేయ నగర్ కాలనీలో 89.50 లక్షలతో నూతన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోడుప్పల్ మున్సిపల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, కోఆప్షన్ మెంబర్ బ్రహ్మయ్య గౌడ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ కుర్రి శంకర్ కాలనీ వాసులు స్వాగతం పలికారు. మై తోటకు అజయ్ మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి, సంక్షేమం రెండు తమకు సమ ప్రాధాన్యతనని, కార్పొరేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని అన్నారు. కాలనీ ప్రెసిడెంట్ తిరుపతిరావు మాట్లాడుతూ యంగ్ డైనమిక్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మీద కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ మరియు స్థానిక కార్పొరేటర్ చందర్ గౌడ్ నాయకత్వంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. అభివృద్ధిలో భాగంగా మా దత్తాత్రేయ నగర్ కాలనీలో 87తో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని, యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేసి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 3వ డివిజన్ ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయగలరని వారిని కోరారు. దత్తాత్రేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతిరావు, ఉపాధ్యక్షుడు తుషార్ మెహతా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమాశంకర్, జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీ శంకర్ బాబు, అడిషనల్ జనరల్ సెక్రటరీ శరణప్ప, ట్రెజరర్ లక్ష్మీ కుమార్ రెడ్డి, లీగల్ అడ్వైజర్ ప్రశాంత్ మరియు రాజేంద్ర కుమార్, కాలనీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రెడ్డి, రావుల రాజు యాదవ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అభిషేక్, జి సైదులు, పి సైదులు, క్రాంతిచారి, వైఎల్వి రమణ, కాలనీ మహిళా మనులు మరియు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. తర్వాత కార్పొరేటర్ చంద్రగౌడ్ గారికి, శరణప్ప గారు, ఆర్మీ రాజేందర్ గారు, అడ్వకేట్ రాజేందర్ గారు వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. బ్రహ్మన్న గారికి, కంటెస్టెడ్ కార్పొరేటర్, భవిష్యత్తులో మీరు కార్పొరేటర్ కావాలన్నా ముందుగా ఈరోజు 3వ వార్డు కార్పొరేటర్ గారు కొత్త చంద్రగౌడ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రోడ్ ఇనాగ్రేషన్కి నేను, మా డిప్యూటీ మేయర్ గారు, అలానే కోఆప్షన్ సభ్యులు బ్రహ్మణ గారు, అలానే మా శంకర్ అన్న అందరూ వచ్చి ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రపేట డాడీ అంటే పెద్ద మనిషి, దాదాపు చెంగచెర్లలో ఓ సర్పంచ్గా ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఈరోజు మా దత్తాత్రేయ కాలనీలో అంటే 2 సబ్ రోడ్స్ ఉన్నాయో ఇవి కూడా మనం కౌన్సిల్ మీటింగ్లో పెట్టడం జరిగింది. ఈ రోడ్స్ కూడా తొందరలో అయిపోతాయి. ముందుగా ఈ కాలనీ కూడా మంచిగా చిన్నగా అందరూ ఒక యూనిటీ లాగా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. దానికి పెద్దగా ధన్యవాదాలు. రేపు రాబోయే రోజుల్లో కూడా బోడుప్పల్ కార్పొరేషన్ని అంటే మీ కాలనీ కాకుండా మెయిన్ రోడ్స్ కూడా డెవలప్ చేస్తాం. బోడుప్పల్ కార్పొరేషన్ నెంబర్ 1గా చేసే పనులు మేము అందరం ఉన్నాం. ఇక్కడ పెద్దల సహకారాలు చంద్రగౌడ్ గారు మాకు సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు. సో ఈ కాలనీ వాసులందరికీ పేరు నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దత్తాత్రేయ కాలనీకి విచ్చేసిన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కోఆప్షన్ మెంబర్ బ్రహ్మణ గారికి, కంటెస్టెడ్ కార్పొరేటర్ శివశంకర్ గారికి మరియు దత్తాత్రేయ కాలనీ వాసులకు, అధ్యక్ష కార్యవర్గులకు, మాజీ అధ్యక్షులకు మరియు మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, బోడుప్పల్లో ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ లాగా మీరు అంతా కలిసికట్టుగా ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఇక్కడ ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. ఏదైతే డి గారు మీరు అక్కడ కనబడలేదు, అందుకే మా డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సీసీ కెమెరాలు అయితే ఏముంది, ప్రతి వినాయక చవితికి అయితే ఏముంది, ప్రతిసారి పిలుస్తారు. మీ యూనిటీని అన్ని నేను అబ్జర్వ్ చేస్తుంట. ఏ చిన్న సమస్య ఉన్నా చంద్రన్న ఉన్నాడు, మీ మెయిన్ రోడ్డు మరియు లింక్ రోడ్స్ కంప్లీట్ చేసిండు. దానికి గాను ప్రతి ఒక్క విషయానికి మేయర్ గారైనా మేమైనా కాలనీ విషయానికి మీరు ఎప్పుడు పిలిస్తే కార్పొరేటర్ గారి సహకారంతో తప్పకుండా ఏ విషయానైనా చర్చించి క్లుప్తంగా జరుపుకుంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలనీ వాసులకు ధన్యవాదాలు. ఇప్పుడు
మన మేయర్ యాదవ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఉప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3వ వార్డులో దత్తాత్రేయ కాలనీలో సీసీ రోడ్లు ఇనాగ్రేషన్కి ఇచ్చేసినటువంటి మన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ శ్రవంతి కిషోర్ గౌడ్ గారికి, మరియు కోప్షన్ బ్రహ్మణ గారికి, మరియు శివశంకర్ గారికి, కాలనీ అసోసియేషన్ పెద్దలకు మరియు మహిళా మనులందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఎలక్ట్ అయినాక ఇంట్లో ఏమీ లేకుండే, వాటర్ లేకుండే, డ్రైనేజ్ అయితే ఉండే, అప్పుడు వెంచర్ చేసిన వాళ్ళు ఉండదు. కానీ వాటరు, రోడ్లు అవన్నీ 2 రోడ్లు ఉండే. ఈ రోడ్లు కూడా మనము ఈ రోజుతో కంప్లీట్ చేసుకుంటున్నాము. మిగతా ఏదైనా ఉంటే మనం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏ పని ఉన్నా కూడా రాత్రి అయినా నేను వచ్చి చేస్తానని చెప్పి కోరుకుంటూ శ్రోత.